శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 29 మే 2026 శుక్రవారం నాడు వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన యోగం ఏర్పడింది. మీ రెండో భావంలో అంటే ధనం మరియు కుటుంబానికి సంబంధించిన స్థానంలో శుక్రుడు, గురువు, బుధుడు అనే 3 శుభగ్రహాలు కలిసి మిథున రాశిలో ఉన్నాయి. ఈ అరుదైన కలయికను ధనయోగం అంటారు. అంటే సంపద పెరిగే అవకాశాలు మీ వైపు వస్తున్నాయి. ముఖ్యంగా శుక్రవారం మీ రాశి అధిపతి శుక్రుడి రోజు కావడంతో ఈ యోగం మరింత బలంగా పనిచేస్తుంది. ఆదాయం పెరగడం, పాత అప్పులు తిరిగి రావడం, కొత్త ఆర్థిక అవకాశాలు తలుపు తట్టడం జరగవచ్చు. అయితే ఒక జాగ్రత్త కూడా ఉంది. కుజుడు మీ 12వ భావంలో అంటే ఖర్చుల స్థానంలో ఉన్నాడు. కాబట్టి డబ్బు వస్తోందని అనవసరంగా ఖర్చు చేయకండి. ప్రయాణాలు లేదా వాహనాల మీద ఊహించని ఖర్చులు రావచ్చు. ఈరోజు చంద్రుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. ఇది లక్ష్య సాధనకు ప్రసిద్ధి చెందిన నక్షత్రం. ఈరోజు చంద్రుడు విశాఖ నక్షత్రం కాబట్టి ఆర్థిక లక్ష్యాలు పెట్టుకోవడానికి ఇది మంచి సమయం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు రంగు ధరిస్తే శుక్రుడి ఆశీర్వాదం మరింత బలంగా ఉంటుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా మహాలక్ష్మి దేవి ఆశీర్వాదం కోసం ఓ శుక్రాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. మీ ఆర్థిక జీవితంలో శుభం కలగాలని ప్రార్థిస్తున్నాను. 3 సున్నాను.